మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 33వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యెరూషలేములో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే జెఫానియా ప్రవక్త అండి. ఈయన హిజ్కియా రాజు మనుమనికి మనుమడండి. హిజ్కియా రాజు తర్వాత 5వ వ్యక్తి అన్నమాట. హిజ్కియా రాజు మనవడికి మనవడు, సరేనా? అంటే రాజవంశంలో పుట్టాడు కానీ ప్రవక్త. అలాగే దావీదు పిల్లలు కూడా నాతాను అనే దావీదు కుమారులో ఒక కుమారుడు ప్రవక్త అవుతాడనమాట. అయితే ఈయన ఇర్మియా సమకాలికుడు అండి. మరి యూదా దేశం మీదికి దేవుడు శిక్షని పంపిస్తున్నాడు. ప్రజలు మాట వినట్లేదు, దేవుని మాట. కనుక ఉత్తరం నుంచి ప్రమాదం వస్తుంది, అంటే బాబిలోనియా రాజు వస్తున్నాడు. కనుక మీరు దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించండి అని ఇర్మియా ప్రవక్త చెప్తాడండి. అలాగే మరి ఈయన కూడా జెఫానియా కూడా ప్రజలకి బోధిస్తారనమాట. జెఫానియా ప్రవక్త గురించి నేను మా ఆత్మీయ గురువు గారిని అడుగుతూ ఉన్నానండి. ఇది 2017లో నేను పాత నిబంధన అంతా కూడా చెప్పానండి దేవుని కృపని బట్టి. ఎపిసోడ్స్ 1 to 179 అనమాట. అప్పుడు నా ఆత్మీయ గురువు గారి దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి అని గైడెన్స్ తీసుకునేదాన్ని. ఎందుకంటే చాలా లెర్న్ పర్సను. మరి ఆయననే ఆమోస్ ప్రవక్త అని అంటారు చాలామంది ఫాదర్స్ అనమాట. నేను గైడెన్స్ తీసుకునేదాన్ని అనమాట. సో ఒక్క ప్రవక్త గురించి ఒక మాట చెప్పేవాళ్ళు అనమాట. జెఫానియా అంటే దేవుడు ఏమంటారంటే జెఫానియాతో, నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతా గాలిస్తాను. ఎందుకొరకు ఫాదర్ అని అడిగాను. అంటే నీతిమంతుల కొరకు అంట. ఒక్కరైనా దొరుకుతారా నీతిమంతులని? దీపం పట్టుకొని దేవుడు గాలిస్తారంట. అర్థమవుతుంది కదా? మన ఇంట్లో దీపం వెలిగించేదైనా ఒక నాణెం పోతేనో దీపం పట్టుకొని వెతుకుతాం కదా, అలా దేవుడు వెతుకుతూ ఉన్నారంట. వెతికినప్పుడు మీరు కనబడాలండి ఆయనకి. నోవా కనబడ్డాడు క్రీస్తు పూర్వం 3000 మరి అబ్రహాం కనపడ్డాడు క్రీస్తు పూర్వము 2000. దావీదు కనపడ్డాడు క్రీస్తు పూర్వం 1000 అనమాట. మనం కూడా కనబడాలి. ఇది క్రీస్తు పూర్వం 630లో మరి జెఫానియా ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి సందేశం అండి. ఈయన రాజవంశానికి చెందినవాడు. అంతేకాకుండా ఇర్మియా ప్రవక్తకి సమకాలికుడు అండి. కాకపోతే ఇర్మియా కంటే చిన్నవాడనమాట. ఇక్కడ మీరు జెఫానియా జస్ట్ 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు ఎలా ఇస్తారంటే కోపం అన్నమాట. ఎంత వినీతి అంటే ఈ సమయానికి క్రీస్తుపురం 630 బాబిలోనియా రాజు దాడి చేయడానికి ముందన్నమాట. రాజులకి కూడా ప్రజలకి కూడా దావీదు పిల్లలండి వీళ్ళు. చివరి రాజులు నేను చెప్పాను కదా చాలాసార్లు, ఇర్మియా ప్రవక్తని గురించి చెప్పేటప్పుడు చెప్పాను. చివరి రాజులు ఎవరంటే యెహోయాకీము, తర్వాత సిద్కియా. ఒక్కొక్కరు 11 సంవత్సరాలు పరిపాలిస్తారు. జోసియా కింగ్ యొక్క కుమారులు. ఆయన ఎంత మంచివాడో, ఈ పిల్లలంతా చెడ్డవాళ్ళండి. అస్సలు దైవభీతి ఉండదన్నమాట. ఇంకా రాజు అలా ఉంటే యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ప్రజలు కూడా అలాగే ఉంటారనమాట. దేవునికి భయపడరు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే జెఫానియా ద్వారా సృష్టికి అంతటికీ శిక్ష. భూమి మీద ఉన్న అన్నిటినీ నేను నాశనం చేస్తాను. నరులని, పశువుల్ని, ఆకాశ పక్షుల్ని, సముద్రంలో ఉన్న చేపలు అన్నిటినీ నాశనం చేస్తాను.
కోపంగా ఉగ్రతతో ఇచ్చినటువంటి ప్రవచనం అండి ఇది. అట్లా ఈరోజు నేను చెప్పలేకపోతున్నాను, కానీ చాలా ఉగ్రతతో కూడినటువంటి ప్రవచనం. అంతటినీ నాశనం చేస్తానని చెప్తాడనమాట. రాజు దగ్గర పనిచేసే ఉద్యోగులు అవినీతితో డబ్బు సంపాదించి ఆ డబ్బుని మళ్ళీ కొంత భాగము దేవుని ఆలయానికి తీసుకొని వస్తున్నారంట, కానుకగా ఇస్తున్నారనమాట. అంటే చాలా ఎక్కువ ఇస్తున్నాం దేవునికి. కానీ వాళ్ళందరినీ శిక్షిస్తా, రాజోద్యోగులని, రాజు దగ్గర పనిచేసే ఉద్యోగులందరూ ఎవరెవరు అవినీతిగా డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్తారనమాట. ఆ తర్వాత ప్రభు దినాన్ని గురించి చాలా స్ట్రాంగ్గా చెప్తాడండి. అంటే తీర్పు దినం అన్నమాట. మనందరికీ తీర్పు దినం ఉంటుందండి, ఇది మర్చిపోవద్దు. బైబిల్లో 318 సార్లు తీర్పు దినముని గురించి దేవుడు ప్రవచిస్తాడు, చెప్పమంటాడనమాట. మీరు ఏషియా 24 తీసుకున్న ప్రతి ఒక్క ప్రవక్త చెప్తారు, యేసు ప్రభు కూడా చెప్తారు తీర్పు దినాన్ని గురించి. బాప్తిస్మ యోహాను చిన్న ప్రసంగంలో, ఆ చిన్న ప్రసంగంలో కూడా ఆయన చెప్తారండి. తూర్పార పడతారు. మత్తయి 3 మీరు చూస్తే తూర్పార పట్టినప్పుడు గింజల్ని గిడ్డంగుల్లో దాచి పొట్టును అగ్నిలో, ఆరని అగ్నిలో వేసి కాల్చేస్తారు. అలాగే మీరు అపోస్తులు మీరు చూస్తే అక్కడ కూడా ఉంటుందండి. పేతురు ఎంత స్ట్రాంగ్గా రాస్తాడో ప్రభు దినాన్ని గురించి. 2వ లేఖలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అబద్ధ ప్రవక్తలకు ఏం జరుగుతుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, అవి కూడా చెప్తాడు. కనుక ప్రభు దినాన్ని గురించి నిర్లక్ష్యం చేయకూడదండి. ఒక్కొక్క గ్రంథంలో చదువుతుంటే ఇలాగా ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పనమాట. అయితే ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నారు, వ్యాపారవేత్తలకు, వ్యాపారం చేసే వాళ్ళకి, అవినీతి మార్గంలో డబ్బు సంపాదించే వాళ్ళకి శిక్ష ప్రతి చోట చెప్తున్నారు కదా. మనం రేపు హబక్కూకు గ్రంథంలో చూడబోతున్నామండి. 5 రకములైనటువంటి అవినీతి పరులకి శిక్ష అని. ఇక్కడ కూడా రాజు దగ్గర పనిచేస్తున్నారంటే అవినీతి పని చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, అంటే డబ్బు సంపాదించడానికి అన్నమాట. అలాగే వ్యాపారవేత్తలు, అవినీతిగా సంపాదించేవాళ్ళు అందరూ కాదండి, ప్రతి చోట మీరు గుర్తుపెట్టుకోనండి, నీతి వృక్షాలు ఉంటాయి, అవినీతి వృక్షాలు ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా గోధుమలు కలుపులు అంటారు. ప్రతి చోట నీతిమంతుల్ని చూస్తారు, అవినీతి పరులను కూడా చూస్తారనమాట. అయితే ఇక్కడ శిక్ష ఎవరికి అంటే అవినీతి పరులకు అనమాట. డబ్బు బాగా అవినీతి మార్గంలో సంపాదించి రాజు దగ్గర పనిచేసేవాళ్ళు మళ్ళీ దేవాలయంలో కానుకగా ఇస్తున్నారు, దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు, కనుక శిక్ష అంటారు. తర్వాత వ్యాపారవేత్తలకి శిక్ష అంటారు. ఇంకా 3వ రకం వాళ్ళు ఎవరికి శిక్ష అంటే తనను తాను నమ్ముకొని ఉండేవాళ్ళు అనమాట. మా తెలివితో మేము డబ్బులు సంపాదిస్తున్నాం, మా తెలివితో ఇవన్నీ కట్టించాము, మా దేవుడు ఎందుకు, మీలాంటి పనికి రాని వాళ్ళకి దేవుడు కావాలి, దేవుడు అంటారు. మా తెలివితో మేము సంపాదించుకున్నాం, మేము తింటాము, త్రాగుతాము, ఏదైనా చేస్తాము, ఇంకొక స్త్రీతో ఉంటాము, ఏంటంట అని తమని తాము నమ్ముకున్న వాళ్ళు అనమాట. వాళ్ళకి శిక్ష అని చెప్తున్నారు. ఆ తర్వాత 1వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 18 వరకు ప్రభు దినాన్ని గురించి ఉంటుందండి. ఎప్పుడు ప్రభు దినం అని వేరే గ్రంథాల్లో చూస్తాం కదా, ఇక్కడ ఏమని ఉంటుందంటే ప్రభు శిక్షా దినము అని ఉంటుందన్నమాట. అది ఆగ్రహపూరితమైన దినం అంట, దేవుని ఉగ్రత దినం. పాట పాడుతూ ఉంటారు చూడండి, అదిగో దేవుని యొక్క ఉగ్రత దినము, యేసు రాజుగా వస్తున్నాడని, ఇంకా 7 ఏండ్ల పాలన అని పాటలు పాడుతూ ఉంటారు. అదే రోజు దేవుని యొక్క ఉగ్రత రోజు అని బూరలు ఊదుతారు దేవదూతలు. అది ఎలా ఉంటుందంటే ప్రభు శిక్షించే సమయం శోక దినంగా ఉంటుంది, తమోమయంగా ఉంటుంది. ఆమోస్లో ఒక మాట చెప్తారండి, ప్రభు దినం ఎట్లా ఉంటుందంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అడవిలో ఒక వ్యక్తి సింహాన్ని తప్పించుకుంటే, సింహం తరుముతూ ఉందంట, తప్పించుకొని అమ్మయ్య అనుకుంటాడనమాట, పారిపోయి. అప్పుడు అమ్మయ్య అని ఒక చెట్టుకు ఆనుకొని కొద్దిగా విశ్రాంతి తీసుకుంటుంటే ఎదురుగా ఎలుగుబంటి వస్తుందంట.
మళ్ళీ పరిగెత్తుతాడు, అది తినాలనుకుంటుంది కనుక. దాన్ని తప్పించుకొని ఇంటికి వస్తాడంట. అమ్మ, ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది ఈరోజు. ఒక వైపు సింహము, ఇంకొక వైపు ఎలుగుబంటి. అమ్మయ్యా అనుకొని ఇంకా పైన గోడ మీద ఏదో ఒక వస్తువు తీసుకోవాలనుకున్నాడు అనమాట. అప్పుడు గోడ మీద చేయి పెడితే అక్కడ పాము కరుస్తుందంట. ఇంకా అయిపోయింది అనమాట పని. అంటే దుష్ట పనులు చేసిన వాళ్ళు ఇది తప్పిపోయింది, నాకు ఇది తప్పిపోయింది అని అనుకోకూడదు. దేవుని తప్పించుకోలేరు అని చెప్తున్నారండి. కనుక దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు పశ్చాత్తాపడండి, మీ హృదయాన్ని మార్చుకొనండి. ఎజికేల్ 18:32 మాట ఎప్పుడు నాకు చెప్తారు. ఎవరు చనిపోవటం వలన నాకు సంతోషం కలగదు. చనిపోవటం అంటే ఇలా చనిపోవడం కాదండి, ధనికునిలాగా మరి తింటూ త్రాగుతూ దేవుని మీద దైవ భయం లేకుండా, పేదల పట్ల కరుణ లేకుండా ఆయన అయితే నరకంకి వెళ్ళాడు. చూడండి, ఆత్మ నరకంలో కాలడాన్ని రెండో మరణం అంటారు. మొదటి మరణం ఏంటంటే ఆత్మ శరీరంలోంచి బయటికి రావడం. అది అందరికీ ఉంటుందండి. మొన్న చూడండి కేరళలో ఇలా జరిగింది. కానీ నేనేమనుకుంటా అంటే దేవుని కరుణ అక్కడ కూడా ఉంది. రాత్రి నిద్రిస్తుండగా అలా జరిగింది కదా. కానీ నీతిమంతులు ఆ నిద్రలోంచి మళ్ళీ కళ్ళు తెరిచేసరికి వాళ్ళు పరలోకంలో దేవుని ఒడిలో సంతోషంగా ఉన్నారు. అయ్యో, నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ప్రభు చెప్తారు, యేసు ప్రభు కూడా చెప్పుంటారు, నేను ఊహించుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావమ్మా, ఏం జరిగింది? పడుకున్నాం కదా రాత్రి అంటే, మీరు పడుకున్నారు, పడుకున్న తర్వాత ల్యాండ్ స్లైడ్ అయిపోయింది, అదంతా ఇలా మీ ఇండ్ల మీదకి వచ్చేసింది, కూరుకొని పోయారు, శరీరం అక్కడ ఉంది, కానీ మీరు నా దగ్గర వచ్చారు. దూతల్ని పంపించి మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకున్నాను. ఆ నిరుపేద లాజరు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనని అబ్రాహాము ఒడిలో చేర్చారు. ఇప్పుడైతే అది పాత నిబంధన. ఇప్పుడైతే పరదేశికి వెళ్ళేవాడు పాత నిబంధన. ఇప్పుడు మనం పరలోక తండ్రి దగ్గరికి వెళ్తాం. స్టీఫెన్ చెప్తారు అపోస్తల కార్యాలు 7లో, అదిగో పరలోకం తెరవబడినట్లు యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్క నిలవబడినట్లు నాకు కనబడుతుంది అంటే రమ్మని పిలుస్తున్నారు అనమాట. అందుకే శౌరి వారు పునీతులు మీరు చదివితే ఉదయం 3 గంటలకి డిసెంబర్ 3న శౌరి వారు అంటారు, అదిగో యేసు ప్రభు మరియ తల్లి నన్ను పిలుస్తున్నారు అని, అమ్మా మరియ తల్లి యేసు ప్రభు అని అంటూ వాళ్ళ ఆత్మని ప్రభుకి సమర్పిస్తారనమాట. కనుక నేను ఎప్పుడు నా వాళ్ళకి కూడా, అంటే నా ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి కానీ ఎక్కడైనా నేనేం చెప్తా అంటే, మనం మరణిస్తాం. కోవిడ్ వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు, రోగంతో మరణిస్తాము, లేకపోతే ఆరోగ్యంగా మరణిస్తాము ధనికుడిలాగా, ఏ రోగం లేకుండా. లాజరు కూడా పుండ్లు ఒంటి నిండా మరణిస్తాడు కదా. ఎలా మరణించాము అనేది కాదు ముఖ్యం. ఎలీషా కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. చాలామంది పునీతులు అనారోగ్యంతో మరణిస్తారు. ఈ శరీరానికి ఏం జరిగింది అని కాదు, కానీ మరణం తర్వాత, అంటే ఆత్మ బయటికి వచ్చిన తర్వాత మనల్ని దేవదూతలు పరలోక తండ్రి ఒడిలోనికి చేర్చాలి. ఆయన మన తండ్రి, మన ఇల్లు అదే, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇలా జరిగిన కేరళలో జరిగింది మొన్న, ఇప్పుడు ఇంకెక్కడైనా జరగవచ్చు అన్నమాట. కానీ ఏది ఏమైనా మనము మన పరలోక తండ్రి, మన సృష్టికర్త దగ్గరికి, మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలండి. చాలా స్ట్రాంగ్గా ఖండిస్తాడు. ప్రభు శిక్షా దినాన్ని గురించి చెప్తాడు. అది తమోమయం, చీకటిగా, శ్రమ దినంగా ఉంటుంది. మనకు కాదండి, మనకది శ్రమ దినం కాదు, మనకది బహుమతి ఇచ్చే దినం అన్నమాట. అదే చివరిలో చెప్తాడనమాట. బహుమతి, దేవుడు మనకి బహుమతినిచ్చే దినం అన్నమాట. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, నీతిమంతులందరికీ నీతి కిరీటం, వాక్యాన్ని జీవించిన వాళ్ళకి, దేవుని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకి జీవ కిరీటం, దేవునికి మహిమకరంగా పౌల్లాగా, పునీతులాగా నా దేహంలో క్రీస్తు మహిమపరచబడతాడని దేవునికి మహిమకరంగా జీవించిన వాళ్ళకి మహిమా కిరీటం వస్తుందండి. ఆ కిరీటాలు మనం పొందుకోవాలి, దాని మీద మన గురి ఉండాలన్నమాట. అది మొదటి అధ్యాయంలో ఉంటుందండి. ఇంకా రెండో అధ్యాయంలో ఏంటంటే ప్రభు చెప్తున్నారు, ఇంకా రెండో అధ్యాయంలో
ఆ మాట నేను చెప్పచ్చా లేదా అనుకుంటున్నా అండి. సిగ్గుమాలిన వాళ్ళారా అని రాయబడిందండి. మీరు దేవుని యొక్క ఆజ్ఞలు లేకుండా, భయం లేకుండా ఉన్నారు. బైబిల్లో ఉంది, చెప్తున్నా అండి, నా మాట కాదు, దయచేసి నన్ను క్షమించాలి. మీరు ప్రభువు దగ్గరికి రండి అని. దేవునికి ఇష్టమైన బిడ్డలారా, వినయవంతులారా, దేవుని ఆజ్ఞలు పాటించు వారులారా. వినయవంతులు అంటే ఎవరు అంటే దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు అనమాట. యేసు ప్రభు అంటారు, నా నుంచి నేర్చుకొనండి, నేను వినయవంతుడను సాధుశీలుడను. వినయము అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం. యేసు ప్రభు ఎంత వినయం ఫిలిప్పి 2లో చెప్తారు. ఆయన వినయము గలవాడై శిలువ మరణం వరకు కూడా దేవుని మాటకి విధేయత చూపించాడు. నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి. యోహాను 6:38 అండి. ఇవన్నీ నా హృదయంలో నేను కూడా దాచుకున్నాను. పరిశుద్ధాత్మదేవుడు దాచాడనమాట. యేసు ప్రభు నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆయన ఎలా తండ్రి చిత్తాన్ని చేశాడో, శ్రమల ద్వారా తండ్రి చిత్తం చేయడానికి ఆయన మరి నేర్చుకున్నాడు, అభ్యసించాడని ఉంటుంది. అభ్యాసం అంటే రోజు అభ్యాసం అన్నమాట. శ్రమలు వచ్చాయి ఈరోజు, అయినా దేవుని చిత్తం చేయాలి. నిజం చెప్తే శ్రమలు, మరి నీతిగా ఉంటే శ్రమలు. ఎవ్వరు మన వైపు ఉండరు, అందరూ ఒకవైపు ఉంటే మనం ఒక్కరమే ఒంటరిగా ఉంటాం. అయినా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తులో నాలో ఉన్న దేవుడు నాకంటే గొప్పవాడు, ఆయన ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ క్యాన్ బి అగెయిన్స్ట్ అస్. నేను నా జీసస్ వీఆర్ మెజారిటీ అన్నమాట. అలా మనం ఉండాలి. కానీ ఎలాంటి సమయంలో కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞలు మీరకూడదు. యేసు ప్రభుని మనకి మాదిరిగా తీసుకోవాలన్నమాట. వినయవంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాడు. యేసు ప్రభు బైబిల్ అంతటిలో అంటే 4 సువార్తల్లో నా నుండి నేర్చుకోనండి అని ఒకే ఒక మాట చెప్తాడండి. అది మత్తయి 11:29 అనమాట. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. ఆయన జీవితం చాలా సింపుల్ అండి. నా కాడి సులువైనది. సింపుల్గా ఉండడం. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం త్రాగాలి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదన్నమాట. ఆయన పరలోక తండ్రి మనల్ని పోషిస్తాడు కనుక మీరు మొదట దేవుని రాజ్యం, ఆయన నీతిని వెదకండి అని చెప్తున్నారు. మత్తయి 6:33 అనమాట. 6:25 నుంచి చదువుకోండి. చింత వద్దు కింద వాటి గురించి. దేని మీద మీ ఫోకస్ ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. మత్తయి సువార్త 5, 6, 7 చదవండి, పాటించండి, జీవించండి. జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటాయి. వాక్యం విన్నాము కాదు, జీవించిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారండి. ఇంకా ప్రభు దగ్గరికి రండి అని మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి. వినయాన్ని మీరు అలవర్చుకొనండి. వినయం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం. గర్వం అంటే సొంత చిత్తం చేయడం అనమాట. సెల్ఫ్ విల్, నా ఇష్టం, నా మనసు ఏది కోరితే నేను అది చేస్తాను. అలా ఈ లోక ఆశలతో నిండిన మనస్సు దేవునికి శత్రువు అయిపోతుంది అంటండి. రోమా 8 మరి 7వ వచనంలో ఈ లోక ఆశలతో నిండి ఉంది మనస్సు అంటే అది దేవునికి శత్రువు. కానీ దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని ఆత్మ నడిపింపులో ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం దేవుని పిల్లలు అవుతామన్నమాట. అది ఇంకా గాజా ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం ప్రారంభమైంది కదండి. అప్పుడు ప్రభు నాకు జెఫానియా 2:4 ఇచ్చారండి. అక్కడ ఏముంది చూడండి, గాజా ఎడారి అయిపోతుందంట. ఎడారి అయిపోయింది కదండి. ఇది ఎప్పుడు రాశారు? క్రీస్తుపురం 630లో. అందుకే దేవుని వాక్యము ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినండి అని చెప్తుంటాను నేను కూడా అనమాట. ఒక్క వాక్యం కూడా విడిచిపెట్టకుండా చదవాలండి. గాజా ఎడారి అయిపోతుంది. మనం ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ ఎవరెవరికి శిక్ష, మోవాబు, అమ్మోను, తర్వాత 3వ అధ్యాయంలో యెరూషలేం వాళ్ళకి. యెరూషలేం అంటే మనం దేవుని బిడ్డలు అన్నమాట. మిగతా వాళ్ళంటే ఇప్పుడు గాజా, మోవాబు, అమ్మోన్ అంటే వాళ్ళు అన్యులండి. మనం అన్నమాట. మనం కూడా ఏమని రాయబడి ఉందంటే నా క్రమశిక్షణకి వీళ్ళు లొంగట్లేదు. కోవిడ్ ఇచ్చినా, కరువులు, యుద్ధాలు వచ్చినా కూడా నా మాటకి లొంగట్లేదు వీళ్ళు.
కనుక నేను ప్రతి ఉదయం కూడా న్యాయం చేయడానికి పూనుకుంటాను, అన్యాయంకు కాదు. ప్రజల అన్యాయం చేస్తున్నారేమో, కోర్టులలో న్యాయస్థానాల్లో అన్యాయం జరుగుతుందేమో, కానీ ప్రభువు ప్రతి ఉదయం కూడా నీతిమంతులకి న్యాయం జరిగిస్తాడంట. కోర్టులో కేసు ఉంది, ప్రార్థన చేయండి అంటే నేను ఈ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తానండి. 3వ అధ్యాయంలో 4వ వచనం అనమాట. 3వ అధ్యాయంలో 4వ వచనము. ఇంకా ప్రభు ఆయన ఈ క్రమశిక్షణలో చివరికి వినయవంతుల్ని మాత్రమే ఉంచుతాడంట. దీన మనస్సు వినయవంతులు. దీన మనస్సు అంటే అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడేవాళ్ళు, ప్రభు వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు. వినయాత్ములన్నా అదే. వాళ్ళు ఎవరికి కీడు చేయరంట, తర్వాత అబద్ధాలు చెప్పరు, మోసగించరు. అలాంటి వాళ్ళని ఆయన చివరికి మిగులుస్తాను అని చెప్తున్నారండి. తర్వాత 3:14 నుంచి వినయవంతులకు అనమాట ఎలాంటి ఆశీర్వాదాలు ప్రభు చెప్తూ ఉన్నారనమాట. 3:17లో నీ దేవుడైన ప్రభు నీ నడుమ ఉన్నాడు, అతని బలం వలన నీకు విజయం కలుగుతుంది. ఏ మనుషుల బలం కాదండి, నీ దేవుడు నీలో ఉన్నారు, నీతో ఉన్నారు, ఆయన నీకు విజయాన్ని ఇస్తారు. ఆయన నిన్ను చూసి ఆనందంతో పాటలు పాడతారంట. నీతిమంతులను చూసి పరలోకంలో దేవుడు ఆనందంతో పాటలు పాడతారంట. నేను నీ వినాశనమును, నీ యొక్క అపకీర్తి అంతా కూడా నేను తుదముట్టించాను, తీసేశాను, నీ శ్రమలన్నీ తీసేశాను, నీ పిల్లల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీకు నేను జయమిస్తాను అని చెప్తున్నారు. కనుక చివరిగా ఏంటి అంటే అన్ని ఆశీర్వాదాలు అనమాట. నీతిమంతులకి, వినయాత్ములకి ఆశీర్వాదాలు అనమాట. ఒక్కసారి నేను ముఖ్యాంశాలు చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. మరి దీని సారాంశం ఏంటంటే నీతిమంతులకు ఆశీర్వాదాలు, దుష్టులకి శిక్ష, వినయవంతులకి అంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. అది దేవుడు నాటిన నీతి వృక్షంలో జెఫానియా గ్రంథ సారాంశం. ప్రభువు నీతిమంతుల కొరకు దీపం తీసుకొని కాలిస్తాడు. యూదా దుష్టవర్తనంనకు గాను దేవుడు ఆ దేశంను శిక్షించుననియు, పిదప దానిలోని వినయాత్ములను చూచి దాన్ని రక్షించుననియు ఈ గ్రంథ సారాంశం. జెఫానియా ఇర్మియా ప్రవక్తకు సమకాలికుడు, కానీ ఇర్మియా కంటే చిన్నవాడు. జెఫానియా హిజ్కియా రాజు మనుమనికి మనుమడు. హిజ్కియా, అమారియా, గెదాలియా, కూషి, జెఫానియా. యూదా ప్రజల దుష్టత్వమును గమనించిన జెఫానియా వారు ప్రభు దినంన శిక్షకు గురియగుదురని తీవ్రంగా ప్రవచిస్తాడు. జెఫానియా గ్రంథ ప్రారంభము కోపంతో, శాపవచనములతో ఉంటుంది, కానీ చివర్లో దీవెనల వర్షంను కురిపిస్తుంది. తీర్పు దినమున నీతిమంతులు అనగా వినయవంతులు దీవింపబడుదురు, దుష్టులు శిక్షింపబడుదురు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. తీర్పు దినమున నీతిమంతులు దీవించబడతారు, దుష్టులు శిక్షించబడతారు అని ఈ గ్రంథ సారాంశం. మరి మేము నీతిమంతులుగా, వినయవంతులుగా మీ యొక్క వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించి ప్రభా తీర్పు దినంన మేము బహుమతి పొందేటట్లుగా జీవించేటట్లు, పరుగు పందెంలో బహుమతి పొందునట్లుగా మీరు పరిగెత్తండి అన్నారు పౌలు ప్రభా. ఆ విధంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని తల్లిదండ్రులు పిల్లలకి బోధించేటట్లు, తల్లిదండ్రులు పిల్లలు అందరూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటట్లు పరలోక తండ్రి అందరి మీద పరిశుద్ధ ఆత్మని కుమ్మరించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కుటుంబంగా బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని పాటించే కృపని, పరిశుద్ధ ఆత్మని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.